మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అంటే సూర్య వర్సెస్ సూర్య సినిమా తర్వాత అంటే మీ మొదటి సినిమా యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా, ఆ సినిమా కమర్షియల్గా పక్కకు పెట్టేసిన ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. అందులో కూడా సూర్య భగవానుడు ఉంటాడు. అది కూడా ఒక రకంగా డివోషనల్ టచ్ ఉన్న సినిమానే. యాజ్ ఎ డైరెక్టర్గా మీకు మంచి పేరు వచ్చింది, బట్ అది కమర్షియల్గా పెద్దగా పే చేయకపోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఈగల్ చేయడానికి 8 years తీసుకున్నారు. ఈ గ్యాప్లో ఎలా ఉండేదన్న మీ మానసిక ఆలోచన కానీ ఎలా ఉండేది? అంటే మళ్ళీ ఇంకొక సినిమా రావడానికి 8 years పట్టింది. లేదన్న, అంటే ఇమ్మీడియట్గా సినిమా చేయాలి అంటే ఆప్షన్స్ ఉండేవి అప్పుడు. బట్ ఎందుకో అనిపించింది కొంచెం కమర్షియలీ రకరకాల డైరెక్టర్స్తో వర్క్ చేయాలి అని అనిపించింది. సో అది కంటిన్యూ చేశాను. ఒక నెక్స్ట్ 6-7 years రకరకాల డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతూ వచ్చాను. సో గాంధీ గారితో, కిషోర్ తరుణ్ గారితో, మా చందు గారితో, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్తో ఐ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ స్లోగా. ఇప్పుడు త్రినాథ్ గారితో ధమాకా అని, కార్తికేయ 2 అని, శివ గారితో నిన్ను కోరి అని, ఇట్లా ఇంతమందితో వర్క్ చేసుకుంటూ వచ్చాను కదండి. నాకు కూడా కొంత అర్థమవుతూ వచ్చింది. ఓకే, బిజినెస్ ఎలా జరుగుతుంటుంది, సినిమా ఫైనలీ ఏం జరుగుతుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏది ఏంటి, ఈ ప్రాసెస్ కొంత అర్థం చేసుకుంటూ వచ్చాను కొంచెం. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదండి. ఈ కమర్షియల్గా రూట్ చేయడము, కమర్షియల్గా హైస్ క్రియేట్ చేయాలంటే ఏంటి, ఎక్కడ హై ఎస్టాబ్లిష్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఎక్కడ పే ఆఫ్ అవుతుంది, కొంచెం మన కోర్ స్ట్రక్చర్స్కి ఇంటర్నేషనల్ కోర్ స్ట్రక్చర్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది. అంటే స్టైల్స్లో వాటిలో అదంతా. ఇప్పుడు కమర్షియల్ సాంగ్స్ ఉంటాయి కొన్ని, అవి ఫస్ట్లో నేను షూట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని. స్లోగా నేను ఇప్పుడు అవి బాగా లైక్ చేసే పొజిషన్కి వచ్చాను. అంటే షూట్ చేయడం కానీ, అది వినడం కానీ, చూడడం కానీ, ఇప్పుడు నాకు అది వెరీ ఎక్సైటింగ్ థింగ్స్. ఒక ప్రాసెస్ ఆర్క్ లాగా. ఓకే, అంటే ఈ ప్రాసెస్లో నేర్చుకున్నారు అంతే, నేర్చుకోవడమే ఇన్ని ఇయర్స్. ఈ గ్యాప్లో అంటే ఈగల్ కంటే ముందు 8 years గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ఎందుకు మనం సినిమాటోగ్రఫీగా కొనసాగుదాం, మళ్ళీ డైరెక్షన్ ఎందుకు అని ఇప్పుడు డ్రాప్ అవుదాం అని ఆలోచన వచ్చింది అసలు? లేదు, ప్యారల్గా ఎప్పుడు ఇవి రాస్తూనే ఉన్నా. సినిమాటోగ్రఫీ నేను ఎప్పుడు ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. నాకు మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ 95% అంటే ఆల్మోస్ట్ 10 మందితో పని చేసింటే 9 మందితో నేను వర్క్ ఎంజాయ్ చేశాను. ప్రశాంత్ గారితో ఒక సినిమా చేశాను. సో డిఫరెంట్ సినిమాలు చేసే అవకాశం కూడా నాకు వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. కంపేర్ టు అదర్స్, నాకు ఆ ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్గా చేసుకునే అవకాశాలు కూడా కంపారిటివ్లీ నాకు ఎక్కువే వచ్చాయి. నేను ఎప్పుడు ఎంజాయ్ చేశాను, ఆ ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒక కథ చెప్దాము, ఆ కథని తీద్దాము అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి. ప్రతి సంవత్సరానికి మారిపోతూ ఉండేది. కొన్ని కథలు ఇది బాగుంది అనుకునేవాడిని, వేరే సినిమాలు వచ్చేసేవి. ఇప్పుడు కోమాలి అని ఒక సినిమా వచ్చింది కదండి, అలాంటి ఐడియా మీద నేను ఒక 1.5 years 2 years వర్క్ చేశాను. అది వచ్చేసింది ఆ సినిమా, ఇంకేం చేస్తామండి, అది పడేసాం పక్కన. సో అట్లా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ నాట్ వర్క్ మన సైడ్కి. అట్లా కొన్ని డ్రాప్ అయిపోయినా ఉన్నాయి. ఈ సినిమా 8 years నుంచి ఎలాగైనా చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అది మెల్లగా ట్రాన్స్లేట్ అయ్యి ఒక 5 years క్రితం జరుగుద్ది అనే ఫీలింగ్ వచ్చి 5 years నుంచి మళ్ళీ ఒక 3 yearsగా షూటింగ్లో అవుద్దా అనే ఒక ప్రాసెస్లోకి వచ్చి ఫైనలీ మొన్న వీ గాట్ ఇట్ అవుట్. సో ఇది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్ ఎప్పుడూ ఉండేది. బట్ సినిమాటోగ్రఫీ వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు నేను సినిమాలోనే ఉన్నాను, బయటికి వెళ్ళలేదు. సో అంటే ఈ సినిమాటోగ్రఫర్గా పనిచేస్తూ ఉన్న ప్యారలల్గా ఒకవైపు మైండ్ అటువైపు రన్ అవుతూ ఉండేది. అంటే గ్యాప్స్ ఉంటాయి కదండి, గ్యాప్స్ ఉండేవి, స్కెడ్యూల్ గ్యాప్స్ ఉండేవి, వేరే హెడేక్స్ ఏమి ఉండేవి కాదు. హెడేక్స్ అని డైరెక్టర్లు పడతారు, నాకు ఓన్లీ షూట్ ఉంటే క్రియేటివ్గా పడతాను. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో, డిఐలో, విఎఫ్ఎక్స్లో కొంత ఇన్వాల్వ్ అవుతాను. ఇవి దాటి నేను నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కాబట్టి నాకు కొంచెం స్మూత్గానే ఉండేది కంపేర్ టు డైరెక్టింగ్. మీరు అంటే సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడు అంటే డైరెక్షన్ చేయాలనేది యాంబిషన్ ఏం లేదండి, స్టోరీ టెల్లింగే. ఇప్పుడు ఒక పర్టికులర్ టైప్ కథలు చెప్పాలి అని మనకు ఉంటుంది, అది చెప్పలేకపోతున్నాము అనే ఒక లోటు వల్ల చేద్దామనే వచ్చిన ఆలోచనే. మేబీ ఆ లోటు లేకపోతే చేసుండేవాడిని కాదు అసలు. ఓకే, ఎక్కడో చిన్న లోటు ఉండేది నాకు, యాక్షన్ సినిమాలు చేయాలని. నాకెవరు యాక్షన్ సినిమాలు ఆఫర్ చేయకపోవడం, అట్ ద సేమ్ టైం నాకెక్కడో ఇట్లా ఈ పురాణాలు, ఈ చిన్న సూపర్ న్యాచురల్ ఫిల్మ్స్ తీయాలని చిన్నప్పటి నుంచి ఉంది ఆ పిచ్చి. నాకు యానిమేషన్ అంటే పిచ్చి, అది ఉంది. సో దానికి తగినట్టుగా ఫిల్మ్స్ నాకు రాలేదేమో అనిపించింది. సో అందుకే ఆ కథ చెప్పాలనే కోరిక గట్టిగా ఉండి ఫైనల్గా ఇలా. ఓకే, అంటే డైరెక్టర్గా
మీ విజన్ని మీ తెరకెక్కించవచ్చు డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రఫర్గా వేరే వాళ్ళ విజన్ని మీరు వాళ్ళ విజన్ని మనం ప్రాపర్గా మనది కాదు అని ఫస్ట్ తెలుసుకొని ఆయన విజన్ని మనం పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి దానికి ఏం కావాలో మనం ఇచ్చి కథని సరిగ్గా చెప్పాలి అంతే అది సినిమాటోగ్రఫీ. ఏంటండి మిరాయి కథ ఎలా పుట్టింది అంటే రామేశ్వరం వెళ్ళి విజయ్ గారు మీకు తెలిసిన స్నేహితుడు విజయ్. అవును కరెక్ట్ అండి. మా ఫ్రెండ్ విజయ్ తను 2015లో చనిపోయాడు. అప్పటి నుంచి ఒకసారి అస్థికలు కలపడానికి మేము మా ఫ్రెండ్స్ రామేశ్వరం వెళ్ళాము. అప్పుడు నాకెందుకో చిన్న ఒక పర్సనల్ కనెక్షన్ ఏదో నేచర్తో ఫీల్ అవుతూ వెళ్ళాను నేను. అంటే వాడి రూపంలోనో ఏదో రూపంలోనో ఒక బర్డ్ నాతో ట్రావెల్ చేస్తున్నట్టు, సముద్రపు అలలు నన్ను టచ్ చేస్తున్నట్టు ఏదో కనెక్షన్, ఇట్ ఈస్ మిస్టికల్. ఆ కనెక్షనే ఈరోజు ఇన్సెప్షన్ అయింది మిరాయికి. ఆ కనెక్షన్ నుంచి 9 పుస్తకాలు అనే ఒక ఐడియా ఏదో తగిలింది ఎక్కడో. దీన్ని ఏమైనా కలపచ్చా, సూపర్ న్యాచురల్ పీపుల్ ఉంటే ఎలా ఉంటారు, ఆ బుక్స్లో ఏమైనా సూపర్ న్యాచురల్ పవర్ ఉందా, ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ని కలుపుకుంటూ స్లోగా ఫామ్ అయింది. ఇది చాలా ఎక్కువ డీటెయిల్ ఉన్న కథ ఇది. అన్ని డీటెయిల్స్ వేస్తే ఒక్క పాటలో చెప్పలేము అని చాలా వరకు డీటెయిల్స్ తగ్గించాము, చాలా ఈజీగా చెప్పే ప్రయత్నం చేశాము. ఇది ఇప్పుడు వర్కౌట్ అయింది కాబట్టి దాంట్లో ఉన్న మేజర్ డీటెయిల్స్ అన్నిటిని ఇప్పుడు ఇంకా వేరే కథల రూపంలో, వేరే డీటెయిల్స్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఉంది. అంటే మీ విజయ్ మీ స్నేహితుడు కావచ్చు, యూనివర్స్ అంటే ఆయన కూడా బలంగా కోరుకుడు మీ సక్సెస్ కోసం. అవును, నాకు తెలిసి అందుకే ఈ కథ పుట్టడానికి కారణమైంది ఆయన. వాడు నాతో పాటు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ అవుదాం అనేది వాడి ఆశ. వాడు అన్ఫార్చునేట్లీ చనిపోయాడు, నేనయ్యాను. సో మీ రూపంలో ఆయన మీ సక్సెస్ చూస్తున్నాడు ఎక్కడ. 100%. అందుకే ట్రిబ్యూట్ చేశాను ఈ సినిమా వాడికి. ఓకే, అంటే ఏంటి అనుబంధం, ఏంటి ఆయనకు మీకున్న అనుబంధం? ఇంజనీరింగ్ నుంచి ఫ్రెండ్స్, సినిమాలు చేయాలని. నేను డైరెక్టర్ అయితే వాడు సినిమాటోగ్రాఫర్ అని. మా ఫ్రెండ్ ఇంకో ఎడ్డీ అని ఉన్నాడు, గౌతమ్ అని ఉన్నాడు, ముత్తు అని ఉన్నాడు. సో మేము వివర్ ఏ టీమ్, ఒక్కొక్కరు ఒకటి చేద్దాము అని. అజయ్ అని ఉన్నాడు, శేషు అని ఉన్నాడు. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ మేము ఒక బ్యాచ్ లాగా ఇప్పటికైనా సినిమాలు చేయాలి కలిసి అని అనుకుంటూ ఉన్నాం. అలా వాడి డెత్తో కొంచెం అదొక అక్కడ ఒక చిన్న బ్రేక్ పడింది మాకు. ఎవరికి వాళ్ళు అలా క్యారమ్ బోర్డ్ కాయిన్స్ లాగా అటు ఇటు అయిపోయాం. బట్ నౌ మళ్ళీ అందరూ స్లోగా కలుసుకుంటూ ఇదే జోన్లోకి వచ్చేసాం. అంటే ఈ కథ 5 years రాస్తూనే ఉన్నారని చెప్పారు. లేదు, కంటిన్యూస్ కాదండి, బట్ 5 yearsగా పెరుగుతూ వచ్చింది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఇది చేద్దాం, ఇది బాగుంది, దీన్ని రిటైన్ చేద్దాం, దీంట్లో డ్రామాని ఎంతవరకు తీసుకురావచ్చు, డ్రామాని ఏమైనా చంపేస్తుంది, అది కొంచెం జాగ్రత్తగా అలా చేసుకుంటుంది. 2021 మిడ్ నుంచి తేజు ఇన్వాల్వ్డ్. తేజు నేను కలిసి ట్రావెల్ అవుతున్నాం ఈ కథ మీద, ఎలాగైనా చేయాలి అని. అది 22 ఎండ్కి షూటింగ్ ఎక్కేసే పొజిషన్కి వచ్చింది. 25 years. ఈ 5 yearsలో యాడ్ అవుతున్నాయి, బెటర్మెంట్ అవుతూ వస్తుంది. తప్పకుండా అండి. సో ఎక్కడ లాక్ చేశారు అసలు, ఏ పాయింట్ దగ్గర లాక్ చేశారు, ఇది పర్ఫెక్ట్గా వెళ్ళిపోదాం? 23 March అక్కడ లాక్ అయిపోయింది సినిమా. అక్కడ లాక్ అయిపోయింది. ఈగల తర్వాత ఇంకొక చెక్ చేసాం, మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేసుకున్నాం. ఎందుకో మళ్ళీ ఏమన్నా తేడాలు ఉన్నాయా అని రీచెక్ చేసుకొని 2-3 సార్లు మళ్ళీ చిన్నవి ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాం. మళ్ళీ సినిమా అంతా అయిపోయాక ఇంకొకసారి రీచెక్ చేసాం, ఇంకోసారి కరెక్ట్ చేసుకున్నాం. లాంగ్ ప్రాసెస్ ఒక సినిమా ఒక స్టార్ట్ టు ఫినిష్కి రావడానికి. దాంట్లో జరిగే థింగ్స్ని అది మనం చెప్పలేము. కొన్నిసార్లు పర్ఫార్మింగ్ వల్ల ఇది ఇంకా బాగుంది, ఇలా వెళ్తే బాగుంటుందని అనిపించవచ్చు, ఇన్స్టింక్టివ్ డెసిషన్స్. బట్ సోల్ ఆఫ్ ద ఫిలిం వాజ్ లాంగ్ బ్యాక్. ఓకే, సోల్ అదే.